గీతిక. ఈరోజు ఇంకో స్టోరీ చెప్తా, లాస్ట్ వరకు ఉండి ఎంజాయ్ చేయండి. ఓకే. సో ఒక ఆయన రోజు పూజ చేసుకొని ఆఫీస్కి అయితే వెళ్తుంటాడనమాట. సో ఒకరోజు ఏంటి లేట్గా లేస్తాడు. సర్లే లేట్గా లేసాడని చెప్పేసి ఆయన పూజ చేయకుండా ఆఫీస్కి అయితే వెళ్తుంటే మధ్యలో ఆయన స్కూటీ అయితే పంచర్ అయ్యి ఆఫీస్కి లేట్గా వెళ్తాడు. సర్లే లేట్కి వెళ్ళాడని చెప్పేసి వాళ్ళ బాస్ ఏంటి ఒక 4 తిట్లు అయితే తిట్టేస్తాడు. సర్లే బాస్ తిట్టారు కానీ వర్క్ చేసుకుంటూ లంచ్కి లేట్ అయిపోయింది. క్యాంటీన్కి వెళ్తేనేమో అక్కడ సాంబార్ అయిపోతుంది, ఫుడ్ కూడా అయిపోతుంది. సరే తినకుండా అలాగే కూర్చొని ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చి సరే ఇంటికి వచ్చాడుగా అని చెప్పేసి దేవుడికి మళ్ళీ అడుగుతాడు, స్వామి ఒక్కరోజు పూజ చేసుకోకపోతే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇస్తావా అని చెప్పేసి దేవుడిని అడిగితే, భర్త మరే నీకు నేను ఇచ్చిన ప్రాబ్లమ్స్ కాదయ్యా, నువ్వు పొద్దున్నే లేస్తే ఆ ఎముడు కాస్త నిన్ను తీసుకొని పోయేవాడు, అందుకని లేట్గా లేపి నిన్ను కాపాడాను. సర్లే అని చెప్పి లోపల బండి మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయితే తీసుకుపోదాం అనుకున్నాడు. అప్పుడు కాస్త టైర్ పంచర్ చేసి కాపాడా. సర్లే మీ ఆఫీసర్ కూడా నేను తిట్టుకుంటుంటే కరెక్ట్ భోజనానికి వెళ్ళేవాడివి, దాంట్లో బల్లి పడిన సాంబార్ తిని అక్కడ పోయేవాడివి, అక్కడ కాపాడాను భర్త, మళ్ళీ వచ్చి నువ్వే నన్ను అడుగుతున్నావా అంటాడు. ఈ లోపల వెంటనే ఈ భర్త ఏం చేస్తాడు తెలివిగా, అయ్యో స్వామి ఇన్నిట్లో కాపాడావే నన్ను, నా పెళ్ళి కాకుండా నా పిల్లల దగ్గర నుంచి కాపాడలేకపోతున్నావు ఎందుకు అంటే, ఓలే భర్త నువ్వు నాకు పూజ చేయడం మొదలెట్టిందే నీకు పిల్లం వచ్చాకరా అంటాడు. సో ఇలా స్టోరీస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.